ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కుందా సత్యనారాయణ కళాధామం అంటే సురేంద్రపురి విశేషాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ఈరోజు వీడియోలో సురేంద్రపురిలో కొలువై ఉన్నటువంటి అష్టాదశి శక్తిపీఠాలను అలానే నాగలోకం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే సురేంద్రపురి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉందన్నమాట. మొత్తం ఓవరాల్గా బయట లుక్ అయితే ఎలా ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. సురేంద్రపురి కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే పర్ హెడ్ 350 తీసుకుంటారండి. అన్ని దేవతామూర్తుల విగ్రహాలని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో మనకు ఈ సురేంద్రపురి కనిపిస్తుంది. యాదగిరిగుట్ట వెళ్ళే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఈ సురేంద్రపురిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు, వాటి చరిత్రలు మనకి విగ్రహ రూపాలలో దర్శనమిస్తాయి. మరింక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? ముందుగా అష్టాదశి శక్తిపీఠాలను మనం చూసేద్దాము. అష్ట అంటే 8, దశ అంటే 10, టోటల్గా 18 శక్తిపీఠాలు. అవి ఎక్కడున్నాయి అనేది నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేసాను. మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి. ముందుగా అమ్మవారు శ్రీ శాంకరీదేవి. శ్రీలంకలో కొలువై ఉన్న అమ్మవారు కాలిగజ్జలు పడిన చోట శాంకరీదేవిగా మనం పూజిస్తాం. ఈ అమ్మవారే శాంకరీదేవి అమ్మవారు. రెండవ అమ్మవారు కామాక్షిదేవి అమ్మవారు. కామాక్షి అనే పేరు వినగానే కంచి కామాక్షి అని గుర్తొస్తుంది కదా. కంచి తమిళనాడులో వీపు భాగం పడిన చోట ఈ అమ్మవారు వెలిశారు. అలానే మూడవ అమ్మవారు శృంఖలాదేవి. ఉదరం పడిన చోటున వెస్ట్ బెంగాల్లో ఈ అమ్మవారు ఉంటారు. అలానే నాలుగవ అమ్మవారు చాముండేశ్వరీదేవి, మైసూర్ కర్ణాటకలో తల వెంట్రుకలు పడిన చోట. అలానే జోగులాంబాదేవి, పైదంతం పడిన చోట ఈ అమ్మవారు వెలిశారు. నెక్స్ట్ అమ్మవారు భ్రమరాంబికాదేవి. శ్రీశైలం భ్రమరాంబిక అంటాం కదా, శ్రీశైలంలో కొలువై ఉన్న అమ్మవారు భ్రమరాంబికాదేవి. మెడభాగం పడిన చోట ఈ అమ్మవారిని భ్రమరాంబాదేవి అంటారు. ఈ అమ్మవారు కొల్హాపూర్ అమ్మవారు అంటాం కదా, 3 కళ్ళు పడిన చోట మహారాష్ట్రలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారు మీ అందరికీ తెలిసిన అమ్మవారే, చూడగానే గుర్తుపట్టేసి ఉంటారు కదా. మహాకాళీదేవి అమ్మవారు, ఉజ్జయిని మహాకాళి అంటారు కదా. మధ్యప్రదేశ్లో కొలువై ఉన్నారు ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. పై పెదవి పడిన చోట ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు వెలిశారు. ఈ అమ్మవారి దర్శనం అయిన తర్వాత మధ్యలో అమ్మవారిని ఇలా దర్శనమిచ్చారు. అలానే దానికి ఎదురుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నేను ఇక్కడ చూపించేస్తున్నాను మీకు. ఈ త్రిమూర్తులను దర్శించుకొని మనం ఇటు సైడు అమ్మవార్లు కనిపిస్తున్నారు కదా, ఆ అమ్మవార్లను దర్శించుకుందాం. చూసారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. నెక్స్ట్ అమ్మవారు పురుహూతికాదేవి. ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో వెలిశారు. ఇక్కడ ఎడమ హస్తం పడిన చోటున ఈ పురుహూతికాదేవిగా నెక్స్ట్ అమ్మవారు శ్రీ గిరిజాదేవి అమ్మవారు. జాజీపూర్ ఒరిస్సా దగ్గర నాభి భాగం పడిన చోట ఈ అమ్మవారిగా కొలుస్తాం. ఈ అమ్మవారు మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్న అమ్మవారు. ఎడమ చెక్కిలి పడిన చోట ఈ అమ్మవారిగా కొలుస్తాం. కామరూపాదేవి ఒరిస్సాలో కొలువై ఉన్న అమ్మవారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు మాధవేశ్వరి దేవి, ప్రయాగ ఉత్తరప్రదేశ్లో కొలువై ఉన్న అమ్మవారు. ఈ అమ్మవారు వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్ జ్వాలాకేతంలో శిరస్సు పడిన చోట ఈ అమ్మవారిగా కొలుస్తారు. ఈ అమ్మవారు మాంగళ్య గౌరీదేవి అమ్మవారు. బీహార్లో ఉన్నటువంటి గయా ప్రాంతంలో ఈ మాంగళ్య గౌరీదేవిగా కొలుస్తారు. ఈ అమ్మవారు విశాలాక్షిదేవి అమ్మవారు. వారణాసి ఉత్తరప్రదేశ్లో ఈ అమ్మవారిని కొలుస్తారు. చివరగా సరస్వతీదేవి అమ్మవారు మనందరికీ తెలిసిందే. బాసరలో ఈ అమ్మవారిని సరస్వతీదేవి అవతారమూర్తిగా కొలుస్తారు. ఇప్పుడు మనం
కాళీయ మర్దనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. భూతలంపై సింహముతో ఉన్న భారతమాతని ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. వత్సాసుర బకాసుర సంహారం శ్రీకృష్ణుని చేత ఎలా చేయబడిందో మనకు తెలిపే కథనే ఈ కాళీయ మర్దనం. దానిని మనకు ఇక్కడ కళ్ళకు కట్టి చూపించే విధముగా ఇలా నాగుపాము పైన కృష్ణుని బొమ్మతో మనకు కనువిందుగా ఇక్కడ తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ కొలువై ఉన్న నాగలోకంలోకి మనం ఎంటర్ అయిపోదాం. నాగలోకం బయటంతా కూడా ఇలా పుట్ట రూపంలో డిజైన్ చేశారు. మనమైతే ఇప్పుడు ఈ నాగలోకంలోకి వెళ్ళిపోదాం. సముద్ర గర్భంలో ఉన్న నాగలోకంలో స్వాగతం పలుకుతున్న మత్స్యకన్యలు. లోపలంతా కూడా ఇలా బ్లూ కలర్ లైట్ వచ్చేలా చేశారండి నాగలోకం క్రియేట్ చేయడానికి. లోపలంతా కూడా చాలా డార్క్గా ఉందండి. మొత్తం ఎక్కడ చూసినా కూడా రియల్గా పాములు ఉన్నట్లే క్రియేట్ చేశారు ఈ నాగలోకాన్ని అయితే. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా బాబాయ్ అయితే ఈ చీకట్లో భయపడ్డాడు కూడా. అమ్మ పద బయటికి వెళ్ళిపోదాము అని అన్నాడు. లోపల ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. రిమైనింగ్ సురేంద్రపురిలో ఉన్న విశేషాలని నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.